సో, ఆటిజం ఉన్న పిల్లలు అసలు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? పర్టిక్యులర్ ఈ ఫుడ్డే తీసుకోవాలి అని ఏమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ అనేవి కాదండి. కొంతమంది ఏంటంటే డయట్స్ కొంతమంది ఆహ్, ఈ ఇప్పుడు మనం రిసర్చ్ చేసేటప్పుడు అంటే ఈ ప్రాబ్లమ్ ఉంది ఆటిజం. మనం దీనికి ఏది పనికొస్తుంది అని చేయడానికి ఒక రిసర్చ్ మొత్తం వరల్డ్ ఓవర్ రిసర్చ్ చేసి, దానివల్ల ఏదన్నా ఎవిడెన్స్ ఒస్తే, ఆ ఎవిడెన్స్ బేస్డ్ మీద కనుక ఏ డయట్ అన్నా ఉంది అనంటే, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ డయట్ యూజ్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మనము కరెక్ట్‌గా ఉన్న డయట్. అంటే ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డయట్ అన్నారు, కీటోన్ ఫ్రీ డయట్ అన్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డయట్స్ మనం పిల్లల మీద ట్రై చేయకూడదు. హ్మ్. ఎవిడెన్స్ ఉండాలి. కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఈ డయట్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల, యూజ్ చేయకపోవటం వల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డయేరియా ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా రావచ్చు.